దాదాపు గంటన్నర ప్రెస్ మీట్ లో దాన్ని ఇంగ్లీష్ లో బ్రీఫ్ చేయమంటే నా వల్ల కాదు అన్న జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు? తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, 10th ఫెయిల్యూర్, బాబాయిని చంపేశాడు, పార్టీ అతనిది కాదు. మళ్ళీ వాడు బయట వాళ్ళు ఏమంటారు అసలు, మరి అతను అన్నాడు ఏమో కానీ ఆ షర్మిల కూడా రాజశేఖర్కే పుట్టలేదు అన్న మాటలు కూడా అన్నారు. వాళ్ళు ఎవరు అన్నారో నాకైతే తెలియదు కానీ అలాగా మాట్లాడుతున్నా కూడా రీసెంట్ గా వాడు ఎవరో అమెరికా నుంచి షర్మిలా గారిని అట్లా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా వీడు ఏమీ మాట్లాడట్లేదు. ఆ ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాడో ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలే జుట్టు పీక్కుంటున్నారు. అన్న అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాను, నేను ప్రెస్ మీట్లో కూర్చుంటాను, నేను ఇక్కడ మాట్లాడే మాటలు మీరు అసెంబ్లీలో కూర్చొని సమాధానాలు చెప్పాలి అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు. నువ్వు వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్తున్నా కూడా ఈయన వింటలేదు కదా. ఇంగ్లీష్ లో మొన్న పేరు నాని ఏదో అంటున్నారు, ఏదో చీటీలు వేస్తే ఆ చీటీ ఎవరో ఇంగ్లీష్ ఆయన మీడియా అతని దగ్గరికి వెళ్ళింది. ఆయన క్వశ్చన్లు అడిగేసరికి ఈయనకి ఏం అర్థం కాకుండా ఏం మాట్లాడలేం పరిస్థితి కదా, ఈయనకి ఇంగ్లీష్ రాదు కదా అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి ఇంకా? ఏమొచ్చు చెప్పండి అతనికి? అతను చదివిన చదువు కరెక్ట్ కాదు. 10th పేపర్లు దొంగలు ఇచ్చి ఎగ్జామ్స్ రాసిన విషయం, ఆ స్కూల్లో టీచర్ని కొట్టింది కరెక్టే, తండ్రిని పళ్ళని తీసుకొని కొట్టింది కరెక్టే. ఇంకేం చెప్పాలి చెప్పండి ఇంకా? నేను ఇందాక మీరు అన్నది అసెంబ్లీకి రాను, నేను ఎక్కడే కూర్చుంటాను, నాకు సమాధానాలు చెప్పాలి అంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, పులివెందుల ఎమ్మెల్యేగా అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే సీఎం అవుతాను అని చెప్పి ఇలాంటి మాటలు మొన్న ఎవరో ఒక క్యాన్సర్ వచ్చిన పాప అంట 3 నెలలు చనిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, తర్వాత నేనే అధికారంలోకి వచ్చేది, నేను అప్పుడు డబ్బులు ఇస్తానంట. 3 నెలల్లో పాప చనిపోతుంది అని చెప్పినా కూడా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని మాట్లాడుతున్నాడు అంటే ఇతనికి ఇంకా లండన్ పిచ్చి తగ్గలేదు అని చెప్పి మాకైతే అర్థమైంది. ప్రజలకి ఏమీ సమాధానం చెప్పలేకుండా నువ్వు అట్లా అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకుని వచ్చావు, ఇప్పుడేమో ఇంట్లో నుంచి రాకుండా ఆ ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలే మాట్లాడిన తర్వాత దాని గురించి మనం ఏం చెప్తామని చెప్పండి? పెద్దగా చెప్పాల్సింది ఏం లేదని నాకైతే అర్థమైంది. ఏదైతే డ్రగ్స్ కేసులో దొరికారో మహేష్ గారు, ఆయన సస్పెండ్ చేయాలి, ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాట ఎలా చూడాలంటారు దాన్ని? ఏమండి, ఏదో నేను ఒక మాట మాట్లాడినందుకే నన్ను సస్పెండ్ చేశారు. మరి అలాంటిది ఇప్పుడు నిజంగా అతను తప్పు చేశాడు అని తేలితే మాత్రం పార్టీ సస్పెండ్ చేస్తుంది. అక్షరాల అతను తప్పు చేశాడు అని తేలితే మాత్రం సస్పెండ్ పార్టీ కంపల్సరీ చేస్తుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. దీంట్లో ఇంకో మాటే మాట్లాడడానికి ఏమీ లేదు అని చెప్పి నేనైతే చెప్తున్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఈ వైసీపీ నాయకులు దొరికినప్పుడు ఏ రోజు మాట్లాడలేదు కదా, మరి ఈ రోజు ఎందుకు వైసీపీ నాయకులు తెగ మాట్లాడుతున్నారు దీని గురించి అనుకుంటున్నారు? గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఏది అనంతబాబు అతను చంపి డోర్ డెలివరీ చేసిన ఇలాంటి వాళ్ళందరి మీద నువ్వు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? నువ్వు ఆ రోజు యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు టీడీపీ యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా అని చెప్పి తీసే, కానీ నువ్వు ఇలాంటి విషయాలు నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి నేనైతే చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదండి, ఆయన అయితే ఒకటే మాట చెబుతున్నారు, గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రాన్ని అంటున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అప్పుల కుప్పగా మార్చింది నువ్వు కాదు నాన్న. 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో నీ పాలన ఎట్లా ఉందో, నీకు 2019లో ఎన్ని సీట్లు వచ్చినాయో, 2024లో ఎందుకని 11 సీట్లకి పడిపోయారు నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చేసిన అభివృద్ధి కరెక్ట్ గా చేసి వచ్చినట్టయితే నీకు ఈ రోజు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? దానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? చెప్పలేని పరిస్థితి. దానికే సమాధానం చెప్పలేనోడి నువ్వేం మాట్లాడతావు? నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇంకో విషయానికి వస్తే కనుక, మరి ఈసారైనా సరే అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వేసవికాల సమావేశాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది త్వరలోనే, దానికైనా వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా, ఇంకెక్కువ మాట్లాడితే సీఎం సీట్ కూడా నాకు కావాలంట. అయ్యే పని చెప్పాలి కదా.
ఆయన ఎమ్మెల్యే కాదా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎమ్మెల్యేని పులివెందుల పులిబిడ్డ కదా. మరి అంటున్నారు కదా 1100 మంది లాగా బెదిరిపోయారు మమ్మల్ని చూసి అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బెదిరించినప్పుడు రావాలి కదా మరి. ఏదో ఇక 11 మంది 1100 మంది లాగా ఉన్నారు అని చెప్పి కౌరవుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు పాండవులకి కౌరవులకి ఏం జరిగిందో ఎవరు గెలిచారో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు? 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకో సిగ్గు లేకుండా వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ భజన వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంక వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి నేనైతే చెప్పగలను. విలువలకు విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు కదా, నిజమేనా అది? ఆ పార్టీ నీది కానప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎవడు నమ్ముతాడు? ఇక ఆ పార్టీ నీది కాదు కదా. నువ్వేందో నీ బతుకేందో 10th క్లాస్ పేపర్లు దొంగలేచటం గానీ బాబాయిని చంపేయటం గానీ ఇవన్నీ కాదు, విలువలకి విశ్వసనీయతగా మారుపేరు అంటున్నారు కదా. నిజంగానే విలువలకు కట్టుబడి వైసీపీ పనిచేస్తుంది అనుకోవాలంటారా? నువ్వు అన్నీ కరెక్ట్ గా ఉంటే ఇంట్లో తల్లిని చెల్లిని ఎందుకు బయట పంపిస్తావు? నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేష్టలకి ఇక ప్రజలకు పూర్తిగా అర్థం అయిపోయి నిన్న అసలు ఇక రాజకీయాల్లో కూడా పనికిరావు అని చెప్పి చెప్తున్నారు. అది పరిస్థితి. ఎలా చూడాలంటారు మరి? ఆయన అయితే చాలా గట్టిగా చెబుతున్నాడు కదా, ఎవరికి తల వంచని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నాడు కదా. మరి ఏం పార్టీ నీది కానప్పుడు నీ మాటలు కూడా నమ్ముతాడు? ఇక ఆ పార్టీ నీది కాదు కదా. నీ మాటలు నమ్మాల్సిన అవసరం ప్రజలకు లేదు అని చెప్పి ప్రజలకైతే అర్థమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.